మతాతీతమైన విద్య విజ్ఞానం ప్రబోధించిన మహనీయుడు కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా స్వామి అని జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు అన్నారు. కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా 79వ వర్ధంతి సభకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సోదరుడు అహ్మద్ అలీషా అధ్యక్షత వహించగా జేఎన్టీయూ వీసీ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, ఏపీ సివిల్ సప్లైస్ డైరెక్టర్ జమ్మలమడక నాగమణి, భవర్లాల్ జైన్, కవి శిరీష, హుసేన్ షా ముఖ్య అతిథులుగా వేదికను అలంకరించి ప్రసంగించారు. పక్షుల ఆహారం కొరకు కార్యకర్తలు మండా ఎల్లమాంబ, కాకినాడ లక్ష్మి, అలీషా ధాన్యపు కుర్చీలను అందజేశారు. కాకినాడ శాఖ డైరెక్టర్లు 27 మందికి అలీషా ప్రసాదాలు అందజేశారు. ప్రార్థనానంతరం కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా విగ్రహానికి అతిథులు గజమాలలు వేసి సంస్మరించుకున్నారు. సభాధ్యక్షులు అహ్మద్ అలీషా మాట్లాడుతూ కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా బహుముఖ ప్రజ్ఞాశాలిగా అభివర్ణించారు. మహాపండితుడు, బహుగ్రంథకర్త, స్వాతంత్ర సమర యోధుడు, కేంద్ర శాసనసభ్యుడు, గొప్ప మేధావిగా అభివర్ణించారు. ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ జమ్మలమడక నాగమణి మాట్లాడుతూ స్త్రీలు, దళితులు, బలవంతులు, బలహీనులు అనే సమస్యల గురించి 100 సంవత్సరాల క్రితమే వారి నవలలు, నాటకాలలో, కావ్యాలలో రచించి వారి సామాజిక స్పృహను చాటుకున్నారన్నారు. హుసేన్ షా మాట్లాడుతూ ఆనాటి సాంఘిక సమస్యలు, అంటరానితనం, అస్పృశ్యత, అవిద్య గురించి వారి గ్రంథాలలో అనేక రచనలు చేశారని అన్నారు. కవి శిరీష ఉమర్ అలీషా రచించిన పద్యం, దాని భావం సభకు వివరించారు. పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు మాట్లాడుతూ 552 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర, సామాజిక సేవలు, సాహిత్య సేవలు గురించి వివరించారు. సెంట్రల్ కమిటీ మెంబర్ ఏవివి సత్యనారాయణ, అచ్చంపేట మాజీ సర్పంచ్ సలాది రమేష్, పీఠం సభ్యులు పాల్గొన్నారు. అతిథులను అలీషా సన్మానించారు. అలీషా హుసేన్ షాని పీఠం కమిటీ ఆధ్వర్యంలో సత్కరించారు. నిజంగా వారు చేసిన సేవలు ఎవరు మరవలేము. అలాగే చాలా చక్కగా అది ఒక జ్ఞానం అనండి, ఒక మంచితనం అనండి, ఒక సర్వీస్ అనండి, ఏది చేయాలన్నా కూడా లేకపోతే ధైర్యం అనండి, దేనికైనా కూడా వారిని స్మరిస్తే మనము చాలా చక్కగా చేయగలుగుతామని చెప్పి అందరితో పాటు నాకు కూడా నమ్మకం ఉంది. నిజంగా వారి ఫంక్షన్కి రావటం అన్నది నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంది. దేవుడికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఎన్నోసార్లు ఈ పీఠానికి రావాలని ఎన్నోసార్లు ప్రయత్నించారండి. ఎప్పుడు సూరిబాబు గారు ఎప్పుడు పిలుస్తూ ఉంటారు, కానీ హాజరు కాలేకపోయాను. ఈరోజు వీరికి నివాళులు అర్పించడానికి అదృష్టం కలిగినందుకు భావిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పీఠం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ పీఠం చేసే ఒక మంచి మంచి కార్యక్రమాలు కానీ ఎన్నో విన్నాను, ఎన్నిటిలో పాల్గొనాలని అనుకున్నాను, కానీ ఎప్పుడు అవకాశం కలగలేదు. ఈ రోజు అదృష్టం కల్పించిన సూరిబాబు గారికి, పీఠాధిపతికి, అలాగే పీఠాధిపతులైన సోదరులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన బీసీ గారికి, జేఎన్టీ బీసీ గారికి నమస్కారాలు తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వర్ధంతి కార్యక్రమం ఉమర్ అలీషా గారిని జరుపుకోవడం జరుగుతుంది. వారు ఆధ్యాత్మికంగాను అలాగే రాజకీయంగాను ఎంతో ఎదిగినటువంటి వ్యక్తి. అలాగే ప్రజలందరి మనసుల్లోనూ ఎంతో ఉన్నత స్థాయికి కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాలని ఈ కార్యక్రమము మన శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మికము పీఠాచార్యులు మరియు వారి బృందం ద్వారా ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరము ఇక్కడ బోట్ క్లబ్ నందు పెట్టడం జరుగుతుంది. అలాగే పీఠం సభ్యులు, అలాగే తదితరులు, అలాగే ప్రముఖ నగర యొక్క ప్రముఖులు రావడము, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం ఇక్కడ యొక్క ప్రాముఖ్యతగా ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు.